గారి ప్రభుత్వం నిరుద్యోగ యువతను పచ్చి మోసానికి గురిచేసింది. ప్రతి సంవత్సరము 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. 16,000 టీచర్ పోస్టులకు అభ్యర్థులను దొంగ సర్టిఫికేట్లతో తమకు కావలసినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 20-30 లక్షల రూపాయల లంచాలు తీసుకొని నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో నిరూపించటం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా అసలు ఏమాత్రము కూడా వాళ్ళు ఎప్పుడూ స్పోర్ట్స్ లో పాల్గొననటువంటి వాళ్లకు కూడా ఉద్యోగాలు అమ్మేశారు. ఎవరైతే అర్హత కలిగినటువంటి నిరుద్యోగులున్నారో వాళ్ళకెవరికీ ఉద్యోగాలు లోకేష్ గారు ఇవ్వలేదు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అని దేశవ్యాప్తంగా యువకులంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడి పెద్ద ఎత్తున విప్లవం తెస్తే ఈ దేశ కేంద్ర మంత్రి రాజీనామా చేసినా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అవినీతికి పాల్పడ్డటువంటి లోకేష్ గారు ఆధారాలు దొరికినా అవినీతి చేశాడని చీమ కుట్టినట్టు కూడా స్పందించటం లేదు. అందువలన ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా లోకేష్ రాజీనామా చెయ్యి అన్న నినాదంతో గళమెత్తింది, రోడ్ల మీదకి వచ్చింది, నిరాహార దీక్షలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఇస్తానన్నాడు. 2.5 సంవత్సరాలైనాయి, ₹1 ఇవ్వలేదు. కొత్తగా ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదు. అన్ని పచ్చి అబద్దాలతో తనను మేపేటువంటి మోసేటువంటి పచ్చ పత్రికలు ఛానళ్ల ద్వారా అన్ని పనులు చేసేశాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందేనని అబద్దపు ప్రచారాలతో ఇంకా ప్రజలను వంచేటువంటి కార్యక్రమం చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చనందుకు ప్రజలు ఈ రోజున అందరూ కూడా వీధుల్లోకి వచ్చారు, వీధి పోరాటాలకు సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులంతా కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద గళమెత్తినారు. ఏదైతే వాళ్ళు కోరుతున్నారో ఆ కోరికకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా లోకేష్ ను కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. వెంటనే లోకేష్ రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.